స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంత గ్రామమైన నిమ్మకూరులో ఈ రోజు వర్ధంతి వేడుకలు ఘనంగానే జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది మా ప్రతినిధి ఏడుకొండలు అడిగి తెలుసుకుందాం. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అయితే ఏడుకొండలో చెప్పండి, ప్రస్తుతం ముఖ్యంగా నిమ్మకూరు ప్రాంతంలో ఈ రోజు వర్ధంతి వేడుకల సందర్భంగా ప్రస్తుతం 2024 ఎలక్షన్స్ రాజకీయాల వేడి ఉన్న నేపథ్యంలో ఎలా జరుగుతున్నాయి? మనకే ప్రస్తుతానికి ఏదైతే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు జన్మస్థలమైనటువంటి నిమ్మకూరులో ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇక్కడకు నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఏదైతే విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. కాబట్టి ఇక్కడ విగ్రహం దగ్గర మనం విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం పూలదండలతో పూర్తిగా ఇక్కడ అలంకరించినటువంటి పరిస్థితి. నందమూరి తారక రామారావు అలాగే ఆయన సతీమైనటువంటి బసవతారకం ఇద్దరు విగ్రహాలను కూడా ఆయన ఇంటి దగ్గరలోనే ఏర్పాటు చేశారు. నిమ్మకూరులో ఇక్కడ ఏదైతే ఆయన అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు గతంలో వచ్చినప్పుడు అల్లుడికి ఏ విధంగా మర్యాదలు చేస్తారు అన్నీ కూడా ఇక్కడ ఈ ఊర్లో గతంలో చేశారు. అయితే ఈసారి మరోసారి రాకపోవడంతో వస్తూ ఉన్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్వాగతవర్ణాలు కానీ ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. అలాగే ఆయన ఇక్కడ ఈరోజు ఈ యొక్క విగ్రహం దగ్గర పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం నిమ్మకూరులో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. అంటే ఈరోజు ఏదైతే 1996లో జనవరి 18వ తారీఖున ఏదైతే నందమూరి తారక రామారావు మృతి చెందారో అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా చేసేటువంటి యొక్క వర్ధంతి వేడుకల్లో భాగంగా ఈసారి ఏదైతే 2024 ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈసారి భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే గుడివాడ నియోజకవర్గం అంతా కూడా ప్రస్తుతానికి ఇటు చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ నిమ్మకూరు ప్రజలతో ఆయన బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం ఇక్కడ నుండి బయలుదేరి అటు గుడివాడలో జరిగేటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో రా కదలిరా కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అయితే ముందుగా నిమ్మకూరు ఆయన వస్తున్న నేపథ్యంలో నిమ్మకూరు ప్రజలంతా కూడా ఆయనకు మరొకసారి సొంత అల్లుడు ఊరికి వస్తున్నట్లుగా వీరంతా కూడా గ్రామస్తులంతా కూడా స్వాగత తోరణాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ ప్రజలతో మాట్లాడి మళ్ళా గుడివాడ వెళ్తారు. గుడివాడ వెళ్ళిన తర్వాత జరిగేటువంటి రా కదలిరా కార్యక్రమం సంబంధించి ఆయన వెళ్తున్న నేపథ్యంలో మరోవైపు కొడాలి నాని ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ కార్యక్రమం కూడా ఇదే రోజు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ప్రస్తుతం అయితే టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. మనకి రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.